ఒక దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ప్రజలకు స్వచ్ఛందంగా బ్రతికే హక్కు మాకు వచ్చిందని సంతోషంగా ఉన్నారు. జగన్ రెడ్డి లాంటి నరరూప రాక్షసుడిని తరిమి కొట్టడానికి మొదలైన పాదయాత్ర, యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాడు లోకేష్ బాబు, ఎమ్మెల్యే ప్రతిపాటి. గత 5 సంవత్సరాల్లో ఎన్నో అక్రమ కేసులు, ఎన్నో అరాచకాలు, విధ్వంసం సృష్టించాడు జగన్ రెడ్డి. అతని బారి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడిన ఘనత లోకేష్ కి దక్కుతుంది. ఎమ్మెల్యే ప్రతిపాటి యువగళం పాదయాత్ర ప్రారంభించి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భారీ కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు పునాది ఈ పాదయాత్ర అంటూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు. సూపర్ 6 కూడా 2025లో ఎంత మేరకు అమలు చేయాలనేటువంటి దాంట్లో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి దానికి 8 నెలలు సమయం పడుతుంది. ఇచ్చిన పాదయాత్రలో, యువగణం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఎంత త్వరగా అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేసిందనేటువంటి, గత ప్రభుత్వం లాగా దగా చేశారు, మోసం చేశారు అనేటువంటి అపప్రదం లేకుండా త్వరగా అమలు చేయాలనేటువంటి ఒక దీక్ష పట్టుదలతో ముందుకెళ్తా ఉన్నారు లోకేష్ బాబు. అటువంటి లోకేష్ బాబుకు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డందుకు ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. ప్రజల ఆకాంక్షలు, కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఆ కోరికలు వాటన్నిటికన్నా స్వేచ్ఛగా బతకడానికి, స్వతంత్రంగా బతకడానికి, ఎటువంటి భయాలు లేకుండా ఉండేటువంటి దానికి, జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డదానికి ఈరోజు చంద్రబాబు గారు అక్కడ ఉండబట్టే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. తర్వాత మిగిలిన హామీలు అమలు చేయటం, అవన్నీ 1 by 1 అమలు జరుగుతాయి. ముందు ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎవరికి వారు ఈరోజు భయం లేకుండా బతికేటువంటి రోజులు కలిగి ఉన్నాయి. ఈ రోజు అంటే దానికి కారణం యువగళం పాదయాత్ర, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం. దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కూడా కోరుకుంటూ 2 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా లోకేష్ బాబు గారికి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి మొత్తాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చినటువంటి ఘనత లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం.